హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ అఖిల. ఇది వచ్చేసి డే 3 అన్నమాట కాకినాడలో. సో మా దొడ్డమ్మ వాళ్ళు నిన్న మేము వెళ్ళామని చెప్పాం కదా వాటర్ పార్క్కి. సో అది అయిపోయాక ఇవాళ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయారు ఇంటికి. నేను చెల్లి ఏమో ఇక్కడ హోటల్కి వచ్చామన్నమాట. ఫుల్ వర్షం పడి రాత్రి కరెంట్ లేక సరిగ్గా హోటల్స్ చట్నీస్ అవి లేవన్నమాట. మళ్ళీ హోటల్కి వచ్చి తెచ్చుకొని ఇంకో మా చెల్లి చూసారా బండి ఎలా తెస్తుందో. చాలా వర్షం పడింది. ఇంకా తినేసాక మధ్యాహ్నం వచ్చేసి మా చెల్లి ఎప్పటి నుంచో అంటుందన్నమాట, నేను నీకు కప్ కేక్ చేస్తానని. సో కప్ కేక్ అయితే చేసింది. ఏం వేసిందో నేను సరిగ్గా చూడలేదు, సో నాకు అంతలా గుర్తులేదు. సో కప్ కేక్లో ఇదేంటంటే మా చెల్లి కోసం ఒకటి చెప్పాలి. మెయిన్గా అన్ని వంటలు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నీ సూపర్గా చేస్తుంది. బట్ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ వెలిగించడం భయము. అది ఎవరైనా వెలిగించేవాలి. అండ్ అట్లాగే ఇట్లాంటి వేడి వస్తువులు పట్టుకోవాలన్న భయం అనమాట. సో ఇంకా నాకు చెప్పింది అనమాట, ఈ పని అఖిలను తీయి లోపల నుంచి అని చెప్పేసి, చేతితో తీకు కాలుతుందని చెప్పి ఇది ఇచ్చిందనమాట. అక్కడ స్విచ్ ఆఫ్ చేయడం కూడా భయం అనమాట. ఇంకా సుష్మాకి నేను చెప్పేది, ఓకేనా. ఇంకా శ్యామల అయితే ఆ రోజు కాలేజ్కి వెళ్ళిపోయింది. దాన్ని తీసుకురావడానికి మేమిద్దరం ఇప్పుడు వెళ్తున్నాము. సో మాకు కూడా పనులు ఉన్నాయన్నమాట. సుష్మా ఫోన్ కవర్ పాడైపోయింది. సో అది వేయించుకోవడానికి వెళ్తున్నాం. సో శ్యామలను కూడా అక్కడే తీసుకురావాలి. దాన్ని అక్కడ కోకిల సెంటర్ నుంచి ఇక్కడ షాప్కి రమ్మంటే ఎంత చేసిందంటే నేను రాను అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేమే వెళ్ళి దాన్ని తీసుకొచ్చి అప్పుడు మొబైల్ షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట. కోపం అనమాట, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అని చెప్పేసి. మేమేదో సడన్గా మా ప్లాన్ అనుకుని దాన్ని కూడా తీసుకొద్దాము, సరేలే దగ్గర కదా అని చెప్తే ఇంకా ఫుల్ ఆన్ ఫైర్లో ఉంది. అక్కడికి ఇంకా మేము ఇక్కడికి వెళ్ళాక ఫోన్ షాప్కి ఆవిడ గారు కూడా కేసులు చూసుకుంటుంది అనమాట. నాకు తెలిసి తన శ్యామలో కూడా వేయించుకున్నట్టుంది ఫోన్ కవర్ ఐమ్ సారీ. సో ఇక్కడైతే వీళ్ళు తగ్గించండి అబ్బా ఏంటంటో మాట్లాడుతున్నారు. అదంతా అయిపోయాక నేను వచ్చేసి ఇప్పుడు వాల్కి స్టిక్ చేసుకునేవి ఉంటాయి కదా సిలికాన్వి, అవి ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ తీసుకుందాము ఉందని చెప్పేసరికి అడిగితే ఎంత 100 120 చెప్తే నేనైతే 60కి బేరమాడా అనమాట. నాకు తెలిసి 60 అనుకుంటా. ఇప్పుడు ఇంతకీ అది బెంగళూరు తెచ్చుకున్నానో లేదో కూడా గుర్తులేదు. నాకు తెలిసి మిస్ అయినట్టుంది ఎక్కడో, చాలా డేస్ ఉండడం వల్ల. సో ఇక్కడైతే దీన్ని కర్వ్ ఎడ్జ్, మా చెల్లిది కర్వ్డ్ మొబైల్ అనమాట. కర్వ్ ఎడ్జ్ ఉంటుంది. సో అది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట వేయించడం అదంతా కూడా. అసలు వీళ్ళు భలే వేస్తారు కదా, చూడండి ఎంత బాగా వేస్తున్నాడో తను. జస్ట్ అట్లా అని బాగుంది కదా, భలే వేశాడు. సో ఇది అయిపోయాక శ్యామల కూడా వేయించుకుందనమాట ఇంకా గ్లాస్. సో మేమైతే ఇవాళ అసలు ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నాము ఎగ్జిబిషన్కి. సో ఇంకా నైట్ అయితే ఎగ్జిబిషన్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఇక్కడైతే ఇంకా వీళ్ళిద్దరు గ్లాస్ వేయించుకున్నాక సిలికాన్ కవర్ తీసుకుని అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. తర్వాత పెద్ద గొడవ అయింది. మళ్ళీ మేము ఫోన్ కేసెస్ కోసం ఆగామన్నమాట. సుష్మా ఫోన్ కేస్ ఏదో కావాలి నందన్, అంగో చూడండి అక్కడ చేయి మీద ఏం చూపిస్తున్నా అంటే శ్యామల గీరిందనమాట నన్ను. ఇంకా తగ్గలేదు అది ఆ మచ్చ. ఇక్కడ ఏంటంటే నాకు చాలా క్యూట్గా అనిపించింది, అందుకే రికార్డ్ చేస్తున్నాము. మా మమ్మీ నాకు నూనె రాసి దువ్వవే జడవైవే అని అంటారు. నేను వెళ్ళినప్పుడు నాకు ఎంత ఇష్టమో అప్పుడే కదా చేస్తాను, ఇంకెప్పుడు చేస్తాను అని చెప్పేసి అది వీడియో తీసుకున్నా. సో నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ 6:30 7:30 ఆ టైంకి మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చాము. పర్ హెడ్ 100 రూపీస్ అనుకుంటా. ఇది ఎక్కడంటే రంగరాయ మెడికల్ కాలేజ్ దగ్గర పెట్టారు. సో మేమైతే ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి అసలు ఈసారి సెట్ అయితే చాలా బాగుందన్నమాట. లైక్ ఇదేం థీమ్, బటర్ఫ్లై థీమ్ అనమాట. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ అవి ఉన్నాయి, ఫ్లైస్. తర్వాత ఈ సీనరీస్ కూడా చాలా బాగున్నాయి. మేబీ ఇక్కడ కెమెరాలో అంతలా క్యాప్చర్ అవ్వట్లేదు, బట్ ఒరిజినల్గా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇంకా మా సోక్లాడ్కి ఫోటోలు కావాలి కాబట్టి ఫోటోలు తీసేసి ఇంకా నేనైతే ఇవి చాలా బాగున్నాయి వీడియో తీస్తున్నా.
ఇంకా ఇప్పుడు ఎగ్జిబిషన్స్ అంతా ఈ థీమ్ల ద్వారా వెళ్తున్నాయి కదా, సో ఆ థీమ్స్ అన్నీ లోపల నుంచి చూసేసాక బయటికి వచ్చాము. ఐ మీన్ ఎగ్జిబిషన్ లోపలికి వచ్చాము. స్టాల్స్ తక్కువ, హడావడి ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. ఇదివరకు ఎంత బాగుండేదో మా చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అంటే, లైక్ ఒక 4-5 రోస్ ఆఫ్ స్టాల్స్ ఉండేవి, రోస్ ఉండేవి. ఇప్పుడు అంతా ఒకటే రో, తర్వాత గేమ్స్ అంతే. అసలు ఏం సరిగ్గా లేవు అనిపిస్తుంది అనమాట. వచ్చి వేస్ట్ అనిపిస్తుంది. అసలు మేమేమీ తీసుకోలేదు. నాకు తెలిసి అమ్మ ఏమో కొన్ని గరిటెలు తీసుకున్నారు. అండ్ నేను ఈ స్లిప్పర్స్ తీసుకున్నాను అని ఫుల్గా బేరమాడి. నాకైతే ఆ స్లిప్పర్స్ చాలా బాగా నచ్చాయి అనమాట. 200కి ఎందుకు అడిగి తీసుకున్నా. బట్ మేము తర్వాత చెప్తాను. కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము, అక్కడ శ్యామ్లాగా ఏం తేలేదు అని చెప్పేసి ఇంకా నేను ఈ స్లిప్పర్స్ దానికి ఇక్కడే ఉంచేసాను. నేనైతే బెంగళూరు తెచ్చుకోలేదు. అండ్ మేమే ముగ్గురమే ఉన్నాం కాబట్టి ఏమీ ఎక్కలేదు. నలుగురం వెళ్ళాము, అమ్మ ఎలాగో ఎక్కరు కాబట్టి మేము ముగ్గురం ఇంకేం ఎక్కలేదు అనమాట. సో ఇంకా మొత్తానికి అట్లా చూసి అయితే వచ్చేసాము. మేము ఇంకేం కొనుక్కోలేదు. చెల్లి వాళ్ళు ఏవో చిన్నవి ఏవో కొనుక్కున్నా, అంత బ్రషెస్ అవి ఇంకా అంత ఏమీ కొనుక్కోలేదు. సో ఇక్కడైతే నా చెప్పులు చూపిస్తాను అనమాట. 200 పడ్డాయి. వాడు చెప్పడమే 350 ఎంత చెప్పాడు. సో ఇది వచ్చేసి బటర్ఫ్లై ఎగ్జిబిషన్ అనమాట. లాస్ట్లో ఉంటే క్యాప్చర్ చేస్తున్నా. సో మేమైతే రేపటి నుంచి మీకు మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే వస్తాయి. దాంట్లో అయితే చూద్దురు. సో దానికోసం మేము ఇక్కడ అభిరుచియా ఇది సురుచి ఫుడ్స్ అనుకుంటా అక్కడికి వచ్చాము. సో ఇక్కడ ప్రతి చోట్ల బన్ మస్కా కనిపిస్తుంది. సో అది క్యాప్చర్ చేసా. అండ్ మేమైతే ట్రైన్లో కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, నైట్ దాకా కూర్చోవాలి, ట్రైన్లో ట్రావెల్ చేయాలి. అందుకోసం ఏమైనా స్నాక్స్ కావాలి అని చెప్పేసి మేమైతే ఈ సురుచికి వచ్చామన్నమాట. స్నాక్స్ కొనుక్కొని వెళ్ళిపోయాము. ఏం తీసుకున్నామంటే జంతికలు అవి తీసుకున్నాం. సో వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ట్రావెల్ వ్లాగ్స్ వస్తాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.